ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక భంగపడిన ద్రుపదుడు. మహాభారతంలో కీలకమైన పాంచాల దేశాధిపతి ద్రౌపది తండ్రి ద్రుపదుని పాత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. ద్రోణునితో కలిసి విద్యాభ్యాసం చేసే సమయంలో ద్రుపదుడు తనకు కలిగిన అన్ని సంపదలు ద్రోణునితో కలిసి పంచుకుంటానని వాగ్దానం చేస్తాడు. కాని చివరకు రాజ్యాధికారం వచ్చాక ద్రోణుడు ఈ విషయం గుర్తు చేయగా అతన్ని గుర్తించినట్లు నటించి అవమానిస్తాడు. ద్రుపదుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా ద్రోణుడు అర్జునునిచే ద్రుపదుణ్ణి బంధించి అవమానిస్తాడు. ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు యాగం చేశాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది దృష్టద్యుమ్నులను సంతానంగా పొందాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు ద్రుపదుణ్ణి చంపాడు. ఆ యుద్ధంలోనే ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుని ద్రోణుణ్ణి వధించాడు. మహాభారతంలో ద్రుపదుని పాత్ర ఇచ్చిన మాటను, చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదన్న సందేశాన్ని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇతిహాసక పాత్రల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం.